తెలంగాణలోనే గోవా ఉందంటే నమ్ముతారా? అవును, నమ్మాల్సిందే. ప్రకృతి అందాలకు నిలయమైన ములుగు జిల్లాలోని లక్నవరం చెరువు మధ్యలో అభివృద్ధి చేసిన ఐలాండ్ 3 ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. విశాలమైన జలాశయం మధ్యలో పచ్చని ప్రకృతి ఒడిలో ఏర్పాటైన ఈ ప్రదేశం గోవాను తలపించేలా ఉందని సందర్శకులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన లక్నవరం చెరువు దాదాపు 13 ద్వీపాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇందులోని కొన్ని ద్వీపాలను సస్పెన్షన్ బ్రిడ్జిల ద్వారా అనుసంధానించగా ఐలాండ్ 3ని తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. నీలిరంగు నీటి మధ్యలో పచ్చని కొండలు, ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. బోటింగ్, అడ్వెంచర్ యాక్టివిటీలు, గ్లాంపింగ్ సదుపాయాలు ఈ ప్రాంత ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ఇక్కడికొచ్చిన పర్యాటకులు గోవాకు వెళ్లకుండానే గోవా అనుభూతి కలుగుతోంది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లక్నవరం సరస్సు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ అద్భుతమైన ప్రకృతి అందాలను మా ములుగు జిల్లా ప్రతినిధి వెంకటేష్ చిక్కుల తన కెమెరాలో బంధించి ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొచ్చారు. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ అభిమానులు, వీకెండ్ టూర్లకు వెళ్లాలనుకునే పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశంగా లక్నవరం ఐలాండ్ 3 నిలుస్తోంది. ప్రస్తుతానికి ములుగు జిల్లాలోని లక్నవరం చెరువు మధ్యలో ఐలాండ్ 3 దగ్గర ఉన్నాం. ఐలాండ్ 3లో మనం ఐలాండ్ 3 మేనేజర్తో మాట్లాడుతున్నాము. ఐలాండ్ 3లో వచ్చే పర్యాటకులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, వారు ఇక్కడికి వచ్చి ఎలాంటి అనుభూతిని పొందవచ్చు అతని మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఇక్కడ వచ్చే ఏదైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీ కల్పిస్తున్నారు? ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? మన దగ్గర మేజర్గా చెప్పుకోవాలంటే లక్నవరంలో మన ఐలాండ్ 3 కోవే ఫ్రీ కోర్ట్స్ అండి. ఇందులో మనకి రెస్టారెంట్ ఉంది, ఇన్హౌస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ఉంది, క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్, నైట్ బాన్ఫైర్ అండ్ మ్యూజిక్, అడ్వెంచర్ జోన్ ఒకటి ఉంది, హై రోప్ కార్స్ అండ్ ఆల్ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, కాయాకింగ్, పడలింగ్, కొరాకిల్, నైట్కి మన షికారా బోట్ కూడా మనం అరేంజ్ చేస్తాం. ఫుల్ మూన్ టైంలో చాలా మంచిగా ఉంటుంది. మనకు అవి కాకుండా అటాచ్ స్విమ్మింగ్ పూల్ ఉన్న రూమ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర. అవైతే మనకు గెస్ట్లు ఎక్కువ కపుల్గా వచ్చే వాళ్ళు, న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి కానీ యానివర్సరీ ఉన్న వాళ్ళకి కూడా మనకు అవి ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అదే మన దగ్గర స్పా ఉంది, అవి కూడా చేసుకోవచ్చు. మన దగ్గర ఐలాండ్ 1లో ఏంటంటే మనం జిప్ లైన్, జిప్ సైకిల్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తాం అనమాట మేజర్గా. అయితే ఇక్కడ ఐలాండ్ 1, 2, 3 ఉంది. 1కు, 2కు, 3కి తేడా ఏంటి? ఐలాండ్ 1 ఒకటి ఉంది, ఐలాండ్ 2 ఒకటి ఉంది, ఐలాండ్ 3 ఉంది. ఈ ఐలాండ్ 1, 2, 3కి వాటికి ఈ ఐలాండ్ 3కి ఏంటి తేడా? మనకు ఐలాండ్ 1, 2 అనేవి గవర్నమెంట్ వస్తారు, మనకు 3 అనేది ప్రైవేట్ కంప్లీట్గా. మీరు ఇక్కడ లాంచ్ చూసుకోవచ్చు, లేకుంటే ఇండివిజువల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి మనకు 2 మెంబర్స్కి కానీ లేకుంటే 4 మెంబర్స్కి కానీ ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి సార్ మన దగ్గర. వచ్చిన వాళ్ళకి స్టార్టింగ్ నుంచి అంటే చెక్-ఇన్ నుంచి చెక్అవుట్ వరకు వాళ్ళకి ఎక్కడ కూడా బోర్ కొట్టుకోకుండా మనకి యాక్టివిటీస్ కానీ లేకుంటే వాళ్ళకి ఫుడ్ కావాలన్నా ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి అరేంజ్ చేసుకుంటాం మనం. వాళ్ళకి ఈవినింగ్ టైంలో వాళ్ళు ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా మనం ఇదే లేకుండా లక్నవరం బేక్లో ఫిషింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నైట్లో కావాలంటే మన షికారా బోటు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మనకి చిన్నపిల్లలు వచ్చినా కానీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా ఉంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. పెద్దవాళ్ళకి ఒకవేళ క్రికెట్ ఆడుకోవాలన్నా బ్యాడ్మింటన్ ఆడుకోవాలన్నా కానీ మన దగ్గర
నెట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా వాళ్ళు ప్లే చేసుకోవచ్చు. కాబట్టి వచ్చిన వాళ్ళకి చెక్ ఇన్ టైంలో నుంచి చెక్అవుట్ టైంలో వరకు ఎక్కడ కూడా వాళ్ళు బోర్ కొట్టుకోకుండా ఎంగేజ్ చేసే ప్రక్రియ మన దగ్గర ఉన్నది. అలానే 1, 2లో ఏంటంటే 1, 2 రూమ్స్ ఉంటే వచ్చిన గెస్టులు అంత ఎక్స్పీరియన్స్ చేయలేరనమాట. మన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. మన దగ్గర బోటింగ్ కూడా ఉన్నాయి. గ్రీనరీ మంచిగా మనం మెయింటైన్ చేస్తాం. వెల్ మెయింటైన్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి మేజర్గా ఏంటంటే సెక్యూరిటీ మన దగ్గర మంచిగా ఉంటుందండి. ఇక్కడ చూసినా మనకు సీసీ కెమెరా ఇన్స్టాల్ చేసి ఉంటారు. మన దగ్గర 24/7 మన సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారు. స్టాఫ్ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి గెస్ట్‌కి ఏ టైంలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ మన స్టాఫ్ రియాక్ట్ అయ్యి ఇచ్చేసేంత ఫెసిలిటీ ఉంటుంది. గెస్ట్‌కి అది కావాలండి. ఇది ఇప్పుడు ఐలాండ్ 1, 2, 3గా లక్నవరం చెరువులో ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2కు 3కి తేడా ఏంటంటే ఇక్కడ వీళ్ళు మరో గోవాని తలపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. మన తెలంగాణలో ములుగు జిల్లాలోని లక్నవరం చెరువులో మరో గోవాని తలపించే విధంగా ఐలాండ్ 3 ఇక్కడ మనము లక్నవరంలోని టూరిస్ట్ ప్లేస్ ఉయ్యాల వంతెన మీద ఉన్నాం. ఇక్కడ వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుని ఇక్కడ ఎట్లాంటి అనుభూతి ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ములుగు డిస్ట్రిక్ట్ నుండి ములుగు నుండి వచ్చామండి. చాలా బాగుంది. ఉయ్యాల వంతెన చూసుకుంటే అంతా చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఇక్కడ దగ్గరలో మేము ఇంత లోకల్లో కూడా ఇట్లాంటి ప్లేస్లు మేము చాలా తక్కువ మేము సందర్శిస్తాము. ఇంకా దీన్ని ఇంకా చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఇది చూస్తుంటే? ఇప్పుడు లక్నవరం చూస్తుంటే గోవా లాగా అనిపిస్తుంది అని అంటారు, అట్లనే ఉందా? అవునండి, సేమ్ గోవా ఇక్కడ దగ్గర టూర్ గోవాలో తిరిగినట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ప్రభుత్వం? ఈ టూరిజం ప్లేస్ ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలిగిందా? లేదు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మంచి అన్ని సౌకర్యాలు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్ ఇంకా ఇంప్రూవ్ ఇంకా బాగా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుందని ఆలోచన. బాగా అనిపిస్తుంది. ఎట్లా ఈ ఉయ్యాల వంతెన మీద నడుస్తుంటే మీ అనుభూతి ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది? చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నామండి. మంచిగా అనిపిస్తుంది. ఇది ఈ ప్లేస్కి మేము ఎక్కువ రాము, వచ్చాము కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఇది వచ్చిన టూరిస్టులు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ గోవా లాగా తలపిస్తూ ఉంది, ఇక్కడ చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఇక్కడికి వచ్చిన వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నారని ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. ఐలాండ్ 3లోని ఈ వచ్చిన ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళ అనుభూతిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ ఐలాండ్ 3కి వచ్చారు కదా, ఎలా ఉంది ఇక్కడ? మీకు ఎలా అనిపిస్తుంది? నేను నిజం చెప్పాలంటే మన తెలంగాణలో ఇలాంటి ఒక ప్లేస్ ఉందని కూడా నేను ఎన్నడూ ఊహించలేదు. నేను ఎప్పుడు ఇలాంటి ప్లేస్ కోసం నేను గోవాకా లేదంటే శ్రీలంక, థాయిలాండ్కి వెళ్ళేవాడిని. కానీ నేను ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన యాక్చువల్లీ, సో వచ్చి చూసేసరికి నేను చాలా షాక్ అయినా. నేను ఇంకా నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా మళ్ళీ రావాలని వద్దామని నా ప్లానింగ్లో నేను ఉన్నా. ఐలాండ్ 3 లక్నవరము అంటే మరో గోవాని తలపించే విధంగా ఉంటుందని ఒక సందర్శకుల మాట, అది నిజమంటారా? 100%. నేను ఇప్పటికి గోవాకి ఒక 35 టైమ్స్ వెళ్ళా. గోవాకి మించి ఉంది అంటే కొన్ని ప్లేసెస్ గోవాకి మించి ఇది డామినేట్ చేసేసింది యాక్చువల్లీ. చాలా ప్రశాంతంగా ఇలా మెయింటెనెన్స్ కానీ 100కి 100 అవుట్ ఆఫ్ 100. ఇలా సర్వీస్, మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో అందరికి సజెస్ట్ చేస్తాను నేను. ఇది వచ్చిన పర్యాటకుల మాట ఏంటి అంటే ఇది మరో గోవాని తలపించే విధంగా ఉందన్న మాట నిజము. ఇది గోవాను మించి ఉంది. ఇక్కడి ఏర్పాట్లు అయితేమి, ఇక్కడ ఉన్న సర్వీసు, ఇక్కడికి సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో ఇది గోవాని తలపించే విధంగా, గోవాకు మించి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి చెప్తారు. లక్నవరంలోని ఉయ్యాల వంతెన మనము చూస్తున్నది. ఇక్కడికి ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ ఉయ్యాల వంతెనని సందర్శించడానికి. ఇది మనం చూస్తున్నది లక్నవరం ఉయ్యాల వంతెన.